హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు చాలా స్పెషల్ వీడియోనండి. నాకు ఇష్టమైనటువంటి పండుగ దసరా పండుగ. ఈ దసరా పండుగకి అన్ని చోట్ల అంటే చాలా చోట్ల నవరాత్రులు చేస్తూ ఉంటే మన తెలంగాణలో మాత్రం ధూమ్ ధామున బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటారు కదా. తెలంగాణలో ఊరు ఊరున వాడ వాడన పల్లె పల్లెన సందు సందున కూడా తన శ్రావ్యమైన గొంతులతో మన ఆడవాళ్ళు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటూ చక్కగా మన హృదయాలను తనువును పులకరింపజేసేలా పాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి పండగ అండి. అయితే అసలు ఆ బతుకమ్మ ఆట ఎందుకు ఆడతారు? అసలు ఈ బతుకమ్మ ఎవరు? ఎందుకు బతుకమ్మ పండగకి పూలతోనే ఆకారంగా పేరుస్తూ ఉంటారు? ఇంకా వేటితో ఎందుకని పేర్చరు? అసలు ఈ బతుకమ్మ కథ అసలైన స్టోరీ ఈరోజు నేను చెప్తానండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు, ఒక కూతురు. రాజుగారి భార్య ఈ 7 కొడుకులకి ఒక్కగానొక ముద్దుల కూతురికి కూడా పెళ్లిళ్ళు చేసేసి కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత దసరా పండుగ వస్తుంది. దసరా పండుగకి అందరూ కూడా గౌరమ్మ ఆట ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మనం బతుకమ్మ అని పిలిచే ఆటని పూర్వం గౌరమ్మ ఆట అని ఆడుతూ ఉండేవారు. అయితే ఈ రాజుగారి భార్య తన పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి, వదిన కొంచెం తలుపు తీయి, నీ పట్టు చీర రవిక ఇస్తావా, నేను గౌరమ్మ ఆటాడుకొని వస్తాను అని తలుపు కొడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పెద్ద వదిన, అమ్మ నేను రావడానికి వీలు పడదు, బాబుకు స్నానం చేపిస్తున్నాను, మళ్ళీ రా అనుకుంటూ పంపించేస్తుంది. తర్వాత రెండో వదిన దగ్గరికి వెళ్తుంది. వదిన కొంచెం తలుపు తీవా అంటే, నేను రావడానికి వీలు పడదమ్మా, నేను మీ అన్నయ్యకి అన్నం వడ్డిస్తున్నాను అంటుంది. మూడో వదిన దగ్గరికి వెళ్తుంది. వదిన తలుపు తీవా అంటే, నేను రావడానికి వీలు పడదమ్మా, స్నానం చేస్తున్నాను అంటుంది. ఇలా మిగతా అందరు వదినలు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. చివరిగా లాస్ట్ వదిన దగ్గరికి లాస్ట్ ఆశతోటి వదిన కొంచెం తలుపు తీవా, చాలా అర్జెంట్ పని అని చెప్తే వాళ్ళ వదిన వచ్చి తలుపు తీస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని వాళ్ళ వదిన అడిగితే, వదిన ఇట్లా గౌరవం మాట్లాడాలనుకున్నాను, కొంచెం నీ పట్టు చీర రవిక ఇస్తే చక్కగా ఆడుకొని తిరిగి తెచ్చిస్తారంటే, దానికేం భాగ్యం అమ్మా, అదిగో బాక్స్లో ఉంది తీసుకొని వెళ్ళు, నా చేతులు బాగలేదు కానీ అంటుంది. అబ్బా మా వదిన ఎంత మంచిదో అని చెప్పేసి చాలా సంబరంగా ఆ చీర రవిక జడకుప్పలు కాళ్ళ కడియాలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా, అమ్మ ఒక్క మాట, తీసుకువెళ్ళాం కానీ పట్టు చీర జాకెట్టు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అంటే, అదేంటి అది నాకు చక్కగా ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్ళానో అంత జాగ్రత్తగా తీసుకొస్తాను అంటుంది. అలా కాదమ్మా, జాగ్రత్త అంటే పట్టు చీరకి పసుపంటినా, రవికి గంధం అంటినా, జడకుప్పెలు కాళ్ళ కడియాలు నొక్కులు పోయినా నీ రక్తం తెచ్చి నా నుదుటిని పెట్టుకుంటాను అంటుంది. అయ్యో వదినా, ఇంతలా వస్తువులకి అంతలా మాటలు ఎందుకు వదినా అంటుంది. నా వస్తువులు నాకు అంతే జాగ్రత్త, అలాగైతేనే తీసుకువెళ్ళు, లేకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా అంటూ నెమ్మదిగా వాత పెట్టినట్లుగా మాట్లాడుతుంది. సరే వదిన, జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వస్తాను అని చెప్పేసి రాజుగారి కూతురు తీసుకొని వెళ్తుంది. ఆ 8 రోజులు కూడా చక్కగా వదినిచ్చినటువంటి సామాగ్రి మొత్తం వేసుకొని వెళ్తుంది. కానీ దస్తీ బిస్తీ ఆడదు, చెమ్మ చెక్క గీయదు, కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్ళదు, మెడకి గంధం పూసుకొని వెళ్ళదు. ఎందుకని? వాళ్ళ వదిన చెప్పింది కదా చీరకి పసుపు అంటకూడదని, అందుకని పసుపు రాసుకోకుండా వెళ్తుంది. జాకెట్కి గంధం అంటకూడదని చెప్పింది కదా, అందుకని గంధం పూసుకోకుండా వెళ్తుంది. అక్కడ దస్తీ బిస్తీ ఇవి ఆడితే జడకుప్పలు కాళ్ళ కడియాలు నొక్కులు పోతాయని చెప్పేసి ఎలా వెళ్తుందో అలాగే తిరిగి వస్తూ ఉంటుంది. లాస్ట్ 9వ రోజు మాత్రం అక్కడ అందరూ గౌరమ్మ ఆట ఆడేవాళ్ళు ఉంటారు కదా, అమ్మలక్కలందరూ చూసి, ఇదేంటమ్మా, ఇదేం చోద్యం, కాళ్ళకి పసుపు రాసుకొని రాలేదు, మెడకి గంధం పూసుకోలేదు, జడకుప్పలు కాళ్ళ కడియాలు పెట్టుకొని వస్తున్నావు కానీ దస్తీ బిస్తీ ఏం గీయట్లేదేంటమ్మా, ఇవన్నీ ఆడితేనే మనకి చక్కగా సౌభాగ్యం ఇస్తుంది గౌరమ్మ, అలా కాకపోతే వచ్చే జన్మలో గాడిద కడుపును పుడతావు అని ఆ అమ్మలక్కలు అనేసరికల్లే రాజుగారి కూతురు కొంచెం బెదిరిపోతుంది. సరే అని చెప్పేసి చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పసుపు రాసుకొని వస్తుంది, మెడకి గంధం పూసుకుంటుంది. ఆ రోజు చాలా హ్యాపీగా దస్తీ బిస్తీ ఆడుతుంది, చెమ్మ చెక్కగా ఇస్తుంది. 9 రోజులు అయిపోతాయి. గౌరమ్మ ఆట ముగిసిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత చక్కగా తన వస్తువులన్నీ తీసుకువెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి, వదిన ఇగో నీ వస్తువులు అంటే, చేతులు ఖాళీగా లేవు కానీ ఆ బాక్స్లోనే పెట్టేసి వెళ్ళమ్మా అని చెప్తే బాక్స్లో పెట్టేసి వెళ్తుంది. తర్వాత వదిన చూసుకుంటే పట్టు చీరకి పసుపు అంటుంటుంది, రవికకి గంధం అంటుంటుంది, జడకుప్పలు కాళ్ళ కడియాలు నొక్కులు పోయి ఉంటాయి. అబ్బా నేను అనుకున్నంత పని అయింది, తనకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాను, నా మాట అంటే అస్సలు నిర్లక్ష్యంగా చేసేసి ఇలా చేసుకొని వస్తుందా, దీని పని చెప్తాను అని చెప్పేసి మంతం బోర్లా వేసి బోర్లా పండుకొని బారును ఏడుస్తూ ఉంటుంది. భర్త బజార్ నుంచి వచ్చి, ఏంటే భోజనం పెడుతుగాని రా, ఏంటి అలా పండుకున్నామంటే, నాకు బాగా తలనొప్పిగా ఉందండి, నేను ఈరోజు వంట చేయలేదు అంటుంది. వంట చేయలేదా? సరిపదా వైద్యుని దగ్గరికి వెళ్దా అని అంటే, ఇది వైద్యునితో తగ్గే తలనొప్పి కాదండి అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తూ పండుకుంటుంది. అదేంటే వైద్యుని దగ్గరికి వెళ్ళకపోతే తలనొప్పి ఎలా తగ్గుతుంది అంటే, ఇది వైద్యునితో తగ్గే తలనొప్పి కాదండి, మీ చెల్లెలు రక్తం తెచ్చిన నుదుటిని పెడితే కానీ తలనొప్పి తగ్గుతుందంట, నాకు భవిష్యవాణిలో చెప్పారు అని అంటుంది. ఇదేం చోద్యం, ఇదేం కథ అని చెప్తే, సరే అని చెప్పేసి చెల్లి భార్య పోరును తట్టుకోలేక
సరే మా చెల్లెలు రక్తం అంటున్నావు కదా తీసుకొస్తాలే అని చెప్పేసి వెళ్తాడు. కాకుల దూరాన్ని కారడివి, చీమల దూరం చిట్టడికి వెళ్ళి ఒక కాకిని చంపి కాకి రక్తాన్ని డొప్పలో తీసుకుని వస్తాడు భార్య దగ్గరికి భద్రంగా. ఇదిగో మా చెల్లెల రక్తం అని చెప్పేసి. ఎందుకంటే ఏ అన్నకి చేతులు వస్తుందండి చెల్లెల్ని చంపడానికి? కాబట్టి చెల్లెల మీద ప్రేమతోటి భార్యకి సర్ది చెప్పలేక కాకి రక్తాన్ని తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు. భార్య చక్కగా లేచి ఆ కాకి రక్తాన్ని నుదటిన పెట్టుకొని కట్లా కడవ తీసుకొని మెట్ల బావి వారికి వాళ్ళ బావి దగ్గరికి ఊపుకుంటూ వెళ్తుంది. అక్కడ అందరూ అమ్మలక్కలు కలవారి కోడలు కాకి రక్తం నొచ్చట పెట్టుకొని వచ్చిందే అంటారు. అయ్యో నా భర్త తెచ్చింది కాకి రక్తమా అని చెప్పేసి తీసుకువెళ్ళిన కడవని నేలకి ఇలా పగలవేసి బరాబరా ఇంటికి వెళ్ళి మంచం బోర్లా వేసి పండుకుంటుంది. భర్త బజార్ నుంచి వచ్చి బాగా ఆకలి మండేస్తుంది, దా భోజనం వడ్డిద్దుగానంటే నాకు తలనొప్పి తగ్గలేదండోయ్ అంటుంది. అదేంటి తలనొప్పి తగ్గపోవటం? నేను రక్తం తీసుకొచ్చాను కదా, పెట్టుకున్నావు కదా, ఇంకెందుకు తగ్గలేదు అని అంటే, మీరు కాకి రక్తం తీసుకొచ్చారు కాబట్టి నాకు తలనొప్పి తగ్గలేదు, ఈసారి ఖచ్చితంగా మీ చెల్లెల రక్తం తీసుకురావాల్సిందే అని పట్టుబడుతుంది. సరే ఈసారి ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి కాకుల దూరాన్ని కాడటివి, చీమల దూరం చిట్టడికి వెళ్ళి గద్ద రక్తం తీసుకొని వస్తాడు. గద్ద రక్తం భార్య చక్కగా లేసి కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి నీళ్ళకి వెళ్తూ ఆ రక్తాన్ని నొసటిని పెట్టుకుంటుంది. అప్పుడు అక్కడ అందరూ అమ్మలక్కలు చూసి, ఇదేంటి కలవారి కోడలో నిన్న కాకి రక్తం పెట్టుకొని వచ్చింది, ఈరోజు గద్ద రక్తం పెట్టుకొని వచ్చిందే అంటారు. ఏంటి నా భర్త తెచ్చింది గద్ద రక్తమా అని చెప్పేసి మళ్ళీ బిందె అక్కడ పగలవేసి ఇంటికి వెళ్ళి బోరును ఏడుస్తూ కూర్చుంటుంది. భర్త వచ్చి, ఏంటే ఇంకా తలనొప్పి తగ్గలేదా? ఎందుకనే అంటే, ఎలా తగ్గుతుందండి, నిన్నేమో కాకి రక్తం తీసుకొచ్చారు, ఈ రోజేమో గద్ద రక్తం తీసుకొచ్చారు, మీ చెల్లెల రక్తం తెమ్మంటే ఇవన్నీ తెస్తారేంటి? నీకు భార్య ఎక్కువ చెల్లెలు ఎక్కువ? నాకు ససేమేరా, మీరు మీ చెల్లెల రక్తం తీసుకురావాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటుంది. అబ్బా ఈ తంట తగ్గేటట్లేదే, తేవాల్సి వచ్చేటట్టుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి అలాగో దసరా పండుగ అయిపోయింది కాబట్టి మిగతా అన్నల దగ్గరికి వెళ్ళి చెల్లెల్ని అత్తవారింటి దగ్గర దించేసి వస్తా అని చెప్పేసి చెల్లెల్ని తీసుకొని కొంచెం చద్దన్నం మూట కట్టుకొని కాసి నువ్వులు మూట కట్టుకొని అడవి బాటున వెళ్తూ ఉంటారు. ఇప్పుడంటే వెహికల్స్ ఉన్నాయి, చక్కగా ఉదయం వెళ్తే సాయంత్రం తిరిగి రావచ్చు. కానీ అప్పుడు వెహికల్స్ లేవు, అంతా అడవి బాటున కాబట్టి కాస్త లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం చద్దన్నం కూడా మూట కట్టుకొని వెళ్తాను. నువ్వు కూడా ఎందుకు తీసుకువెళ్ళారో కొంచెం తర్వాత చెప్తాను. తీసుకొని వెళ్తూ ఉంటే అడవి బాటను వెళ్తుంటే, ఏంటన్నా ఈ అడవి బాటను తీసుకొస్తున్నావు, చక్కగా అటు పక్క రూట్ ఉంది కదా అని చెప్తే, ఈ అడవి బాట అంతా షార్ట్ కట్ అమ్మా అని చెప్తే అంటాడు. అయితే ఈ అడవి బాటను తీసుకొని వెళ్తూ ఉంటే అంతలోకి పెద్దగా గాలిదుమ్ము వచ్చేటట్లుంటే ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, అమ్మ తెచ్చిన భోజనం తినేసి వెళ్దామని చెప్పేసి భోజనాన్ని ఓపెన్ చేసి ఇద్దరు చక్కగా కూర్చొని తింటారు. ఇంతలోకి చెల్లి నాకు బాగా నిద్ర వస్తుందన్న అని చెప్తే చక్కగా చెల్లెల్ని తన కాళ్ళ మీద పండుకోబెట్టుకుంటారు. చక్కగా ఇదే సమయం అనుకుని చెల్లెల్ని అమాంతంగా తల తీసి నేల మీద పండుకోబెట్టి తను నువ్వులు తీసుకొచ్చాడు కదా, ఆ నువ్వులు తలలో పోసి ఇలా కుక్కుతాడు. ఎందుకు కుక్కుతాడు తెలుసా? అలా కుక్కినప్పుడు ఆ నువ్వుల్లోంచి ఆయిల్ బయటకు వచ్చి ఆ ఆయిల్ తలకి పడితే మగత వచ్చి మత్తొచ్చి ఇంకా గాఢ నిద్రలోకి పోతుంది. తన భార్య అనుకున్నటువంటి పని ఇతను నెరవేర్చగలుగుతాను అని చెప్పేసి నువ్వులు తలలో పోసి కుక్కుతాడు. దానికోసం నువ్వులు తెచ్చాడనమాట. చెల్లెలు గాఢ నిద్రలో పోతుంది. ఇదే సరైన సమయం అనుకుని చెట్టు పైకెక్కి తన చెల్లెల మీద ఇలా సూది విసిరేస్తాడు. సురుక్కుమంటుంది చెల్లికి, ఇలా మెసులుతుంది, మళ్ళీ గాఢ నిద్రలోకి పోతుంది. సూదిపోటుకి ఎవరైనా చనిపోతారండి? చెల్లెల మీద ప్రేమ అలాంటిది. తర్వాత ఇక లాభం లేదని చెప్పేసి దబ్బనం విసిరేస్తాడు. దబ్బనం పోటుకి అబ్బా అంటుంది, మళ్ళీ గాఢ నిద్రలోకి పోతుంది. చివరిగా ఒక కత్తి తీసుకొని చెల్లెలకి ఇలా విసిరేస్తాడు. ఆ కత్తి పోటుకి అమాంతంగా చెల్లి చనిపోతుంది. రక్తం బటబడా వరదలై కారుతూ ఉంటుంది. అప్పుడు అన్న కాలు చెయ్యి షివరింగ్ వచ్చేసి ఆ రక్తాన్ని ముందైతే డొక్కలో తీసుకొని ఇక చెలోజావ్ భార్య దగ్గరికి వస్తాడు. భార్య లేచి చక్కగా రక్తాన్ని నొసటన పెట్టుకొని ఆహా అని చెప్పేసి కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి నీళ్ళకి వెళ్తుంది. అక్కడ అందరూ అమ్మలక్కలు, కలవారి కోడలు మన కాకి రక్తం పెట్టుకొని వచ్చింది, నిన్న గద్ద రక్తం పెట్టుకొని వచ్చింది, ఈరోజు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందే అంటారు. ఆహా నేను అనుకున్న పని సాధించాను, నేను అనుకున్నది నెరవేరింది అని చెప్పేసి ఇక కడవ నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళి నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి పంచపక్ష పరవన్నాలు వండుకొని తిని హాయిగా పండుకుంటుంది. ఇది ఇలా ఉంటే రాజుగారి కూతురు చనిపోయిన చోట మాత్రం తల వనమవుతుంది, పొట్ట బావవుతుంది, కాళ్ళు చేతులు చేగాళ్ళు చేంతాళ్ళు అవుతాయి, మొత్తం కూడా ఒక మంచి పూలవనం తయారవుతుంది. ఇది ఇలా ఉంటే కాశీరామేశ్వరం వెళ్ళినటువంటి రాజుగారి భార్య తిరిగి వస్తూ ఉంటారు. మధ్యలో ఈ పూలవనం చూసి రాజుగారి భార్య, అబ్బా పూలు ఎంత బాగున్నాయి, మన అమ్మాయికి పూలంటే చాలా ఇష్టం అండి, కొన్ని పూలు తీసుకువెళ్దామంటే, సరే వెళ్ళు తీసుకొని రా అంటే రాజుగారి భార్య వెళ్ళి పూలు కోద్దామని చెప్పేసి పూల మీద ఇలా చేయి వేయగానే పూలు ఇలా మాట్లాడతాయి. ఎందుకని? రాజుగారి కూతురు చనిపోయిన చోట ఆ పూలే ఆమెలాగా బతికింది కాబట్టి ఆ పూలు ఇలా మాట్లాడతాయి. ముట్టకు ఓ తల్లి ముడితే నీ చెయ్యి కందేను, అంటకు ఓ తల్లి అంటితే నీ చెయ్యి కందేను అనుకుంటూ పాట పాడుతుంది. ఇదేం చూద్దాం, పూలు మాట్లాడుతున్నాయి, పూలు పాటలు పాడుతున్నాయి, ఇలా రాండి చూద్దరు కానీ అని రాజుగారిని కూడా పిలిచి చూపిస్తే అలాగే పాట పాడుతుంది. వీళ్ళిద్దరికి చాలా ఆశ్చర్యం వేసి ఇంటికి వెళ్ళి తన కొడుకులతో కోడలతో జరిగినదంతా చెప్పి కొడుకు కోడలను బలవంతంగా లాక్కొని ఈ పూలవనం దగ్గర తీసుకువస్తారు. తీసుకువస్తే
అక్కడ అందరూ కూడా కొడుకులు పట్టుకోగానే అలా ఉంటుంది, కోడలు పట్టుకోగానే అలాగే ఉంటుంది. తర్వాత లాస్ట్కు చంపిన అన్న ఉంటాడు కదా, ఆ అన్న వచ్చి చెయ్యి వేయగానే ముట్టకు ముట్టకు ఓ అన్నా ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ అన్నా అంటితే నీ చెయ్యి కందేను, సూదిపోటు చురచురా దబ్బనం పోటు దడదడ కత్తిపోటు కరకర అంటూ బోరని ఏడుస్తూ పాట పాడుతూ ఉంటుంది. తర్వాత అన్న కూడా బాగా గాఢంగా ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత వదిన వచ్చి చెయ్యి వేస్తే ముట్టకు ముట్టకు ఓదినా ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓదినా అంటితే నీ చెయ్యి కందేను, సూదిపోటు చురుచురా దబ్బనం పోటు దడదడా కత్తిపోటు కరకర. అంటే సూది విసిరేసినప్పుడు చురుచురా అన్నదంట, దబ్బనం విసిరేసినప్పుడు దడదడా అన్నదంట, కత్తి విసిరేసినప్పుడు కరకరా అని తను ఆ నరకాన్ని అనుభవించిన విషయాన్ని అలా బోరున వెలగకు, వదిన నేనేం తప్పు చేసే వదిన, ఇంత కఠినమైన శిక్ష నాకు వేస్తావా అని చెప్పేసి, మాయగారి నువ్వు చెప్పబట్టే కదా మా అన్నయ్య చేతులు రాకపోయినాక నన్ను చంపే స్థితికి వచ్చాడు అని చెప్పేసి బోరుని ఏడుస్తుంటుంది. అప్పుడు రాజుగారి భార్యకి తన కూతురు మాట వినిపించి, ఇలా జరిగిందా మేము లేని టైంలో అని చెప్పేసి బోరున విలపిస్తూ పార్వతీ పరమేశ్వరుల గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వీళ్ళ బాధ చూడలేక భూలోకంలో ప్రత్యక్షమయ్యి, ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే, స్వామి మీరు అడిగే ప్రశ్నేనా, శివుడు ఆజ్ఞలేనే చీమైనా కొట్టదే, అలాంటిది మీకు జరగకుండా ఇంత స్టోరీ నడిచిందా స్వామి, నాకు ఒక్క గారాల పుత్రిక తనని ఇలా అన్యాయంగా మేము లేని టైంలో తెలుసో తెలియకో చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా స్వామి అని అడిగితే, బాధపడకు తల్లి దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది అని చెప్తే, అప్పుడు స్వామి అదేంటో చెప్పండి స్వామి అని చెప్తే, అప్పుడు స్వామివారు ఇలా చెప్తారు, మీరు వచ్చే దసరా పండగ వచ్చేదాకా ఆగి తన తరపున మీరందరూ కూడా గౌరమ్మ ఆట ఆడి, ఆ గౌరమ్మ ఆటను కూడా చక్కగా నియమ నిబంధనలతోటి, అంటే కాళ్ళకు పసుపు రాసుకొని రావాలి, మెడకి గంధం పూసుకోవాలి, చక్కగా ఉన్నంతలో చేతులకి గాజులు, కాళ్ళకు పట్టీలు, తలలో పూలు, ఇలా సౌభాగ్యంగా వస్తే అలాగే చక్కగా గౌరమ్మ ఆట నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి మీరు ఆడుకొని కనుక ఇంటికి వెళ్ళి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఈ వనం మీద చల్లండి, అప్పుడు మళ్ళీ మీ అమ్మాయి బతికి వస్తుంది అంటారు. సరే స్వామి అని చెప్పేసి సంవత్సరం ఓపిక పట్టి మళ్ళీ దసరా పండుగ వచ్చిన తర్వాత తన తరపున వీళ్ళందరూ గౌరమ్మ ఆట ఆడి అక్షింతలు తీసుకొచ్చి వనం మీద చల్లితే మళ్ళీ 16 ఏళ్ల బాలకుమార్తెగా మళ్ళీ బ్రతికి వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల చనిపోయి కూడా మళ్ళీ బ్రతికింది కాబట్టి ఆ తల్లిని మనం బ్రతుకమ్మ అని పిలుస్తున్నాం. పూలల్లో పుట్టింది కాబట్టి తనని ఆ పూల పెట్టే పూజ చేస్తూ ఉంటాం. అలాగే బతుకమ్మ ఆట అయిపోయిన తర్వాత ఈ కథని మళ్ళీ అందరూ కూడా చక్కగా చెప్పుకొని ఆ అక్షింతలు తీసుకువచ్చి మనం చెట్టు నాటుతాం కదా మొదటి రోజు, ఆ చెట్టు మీద చల్లి కనుక, అమ్మ మాకు సౌభాగ్యాన్ని ఇవ్వు, ఆయురారోగ్యాలు ఇవ్వు, మా పాడి పంటలు చక్కగా చూడమ్మా అని చెప్పేసి మనం కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ తల్లి మనల్ని చక్కగా దీవెనిస్తుంది. ఇదండి ఈ బతుకమ్మ అసలైన కథ. ఇంకా చాలా రకాలుగా బతుకమ్మ కథ ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక బతుకమ్మ కథ చెప్తాను. అలాగే నైవేద్యాలు, 9 రోజులు బతుకమ్మ పేర్లు, నైవేద్యాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బతుకమ్మ తల్లి అని కామెంట్ సెక్షన్లో మీరందరూ కూడా ఆ బతుకమ్మ ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చెప్పేసి ప్రార్థిద్దాం.